చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువ, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈరోజు మన యొక్క వాక్యాంశముగా నేను తీసుకుంటున్నటువంటి ఆ యొక్క అంశము ఆత్మను కలిగి జీవించుట. ఏంటండి? ఆత్మను కలిగి జీవించుట. లివ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ అంశాన్ని గురించి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ యొక్క వాక్యాంశంలో ఆత్మ అంటే పరిశుద్ధాత్మను గురించి నేను మాట్లాడుతున్నానండి. ఏ ఆత్మ అండి? పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్. అదేంటండి, పరిశుద్ధాత్మ కాని ఆత్మలు కూడా వేరే ఉంటాయా అంటే అవుననే చెప్పాలి. బైబిల్ గ్రంథం ప్రకారం ఇంకా పరిశుద్ధాత్మ కాకుండా వేరే ఆత్మలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా మీకు క్లుప్తంగా నేను చెప్తానండి. మొదటిగా మనం చూస్తే, డివైన్ స్పిరిట్. ఏంటండి డివైన్ స్పిరిట్? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో ఏమనుందండి? దేవుడు ఆత్మ గనుక, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ స్పిరిట్. ఇక్కడ ఆత్మ అనేది హైలైట్ చేయబడిందండి. బైబిల్లో ఎక్కడైనా, ఎయిదర్ ఇట్ మే బి ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ న్యూ టెస్ట్మెంట్, ఎక్కడైనా ఆత్మ హైలైట్ చేయబడితే అది పరిశుద్ధాత్మను సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏమర్థం చేసుకుంటున్నాం? హియర్ దిస్ ఈజ్ హోలీ స్పిరిట్, నథింగ్ బట్ ద డివైన్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, ఇది మొదటి ఆత్మ అండి. ఇంకా వేరే ఆత్మలు ఉన్నాయా అంటే ఉన్నాయి. రెండవదిగా ఏంజల్స్. ఎవరండి? ఏంజల్స్ అంటే దేవదూతలు. వీరిని గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, చదువుతారండి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం అండి. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఇక్కడ ఎవరిని గురించి ఈ మాటలు రాయబడ్డాయి అనంటే, దేవునిచే సేవ చేయుటకు, దేవునిచే సృష్టింపబడిన పరలోకపు ఆత్మల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఎవరు వారు అనంటే దేవదూతలు, ఏంజల్స్ హూ ఆర్ క్రియేటెడ్ బై అవర్ లార్డ్. ఓకే, వీరు ఏంజల్స్, రెండవ రకమైనటువంటి ఆత్మలు. ఓకేనండి. మరి మూడవదిగా చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం అండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ వీ కెన్ సీ ద హ్యూమన్ స్పిరిట్, అంటే మానవ ఆత్మను గురించి ఇక్కడ రాయబడిందండి. అంటే దేవునిచే సృష్టింపబడిన ఒక మానవుడు, ఆ మానవుడిలో దేవుడు ఉంచినటువంటి ఆ జీవాత్మ, ఇక్కడ ఆ జీవాత్మను గురించి రాయబడ్డం మనం చూస్తున్నాం అన్నమాట. సో మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 Thessalonians chapter 5 verse 23, ఆ వాక్యం మనం చూద్దామండి. 1 Thessalonians chapter 5 verse 23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను
సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇక్కడ కూడా మనుషులను, మానవుల్ని ఉదహరిస్తూ వారి గురించి మాట్లాడుతూ మీ ఆత్మయు, జీవమును, శరీరమును, ఇక్కడ 3 విషయాల గురించి ప్రస్తావించడం జరిగిందండి. ఆత్మ, శరీరము మరియు జీవము. ఇక్కడ అగైన్ వీ కెన్ సీ ద హ్యూమన్ స్పిరిట్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై అవర్ లార్డ్. ఇప్పటి వరకు మనం 3 ఆత్మలు చూసాం. ఎవరండి? మొట్టమొదటిగా డివైన్ స్పిరిట్, దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్ గాడ్. రెండవదిగా ఏంజల్స్, ద స్పిరిట్స్ విచ్ వర్ క్రియేటెడ్ బై గాడ్. ఓకే. మూడవదిగా హ్యూమన్ స్పిరిట్, మనుష్యాత్మలు. మరొక రకం ఆత్మలు కూడా ఉన్నాయి. వాటినే దురాత్మలు అని పిలుస్తారండి. వాటిని ఇంగ్లీష్లో డీమన్స్ అని కానీ లేదా ఈవిల్ స్పిరిట్స్ అని కానీ పిలుస్తారు. ఇక్కడ వాస్తవానికి దేవుడు ఈ దురాత్మలను సృష్టించాడా అంటే ఎంత మాత్రం కాదండి. దేవుడు దురాత్మని సృష్టించలేదు. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా ఉంటుంది, ఆయన సృష్టించిన సమస్తము ఆయన దృష్టికి చాలా మంచిదిగా ఉన్నది అని ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనం ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. మరి ఈ దురాత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఈవిల్ స్పిరిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే దేవుని సృష్టిలో భాగమైనటువంటి లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత అహంకారాన్ని బట్టి, అసూయని బట్టి ఈ యొక్క దురాత్మలు అనేవి వచ్చాయండి. అంటే దేవునిపైనే తిరగబడి దేవుని స్థానాన్నే కోరుకున్నటువంటి ఆ లూసిఫర్ అనేటువంటి వాడు దేవునిపై తిరగబడ్డాడు. అప్పుడే వాడు ఆ పరలోకము నుండి నెట్టివేయబడ్డాడు, శపించబడ్డాడు. భూమిపైకి ఒక శపితమైన దూతగా వాడు నెట్టివేయబడ్డాడు. అక్కడ ఏమైందంటే ఈ లూసిఫర్ అనే వాడిని సమర్థించిన మరికొందరు దేవదూతలు కూడా వాడితో పాటే కిందకి నెట్టివేయబడ్డారనమాట. ఎంతో శ్రేష్టమైన, ఉన్నతమైన స్థానంలో ఉండవలసినటువంటి వీరు దురాత్మలుగా, ఈవిల్ స్పిరిట్స్గా, శపించబడిన వారుగా వారు మారిపోవడం జరిగింది. ఈ విధంగా వచ్చిన ఆత్మలే ఈ దురాత్మలు, డీమన్స్ లేదా ఈవిల్ స్పిరిట్స్. వీరిని గురించి రెవల్యూషన్ చాప్టర్ 12 verse 4లో మనం చూడొచ్చండి. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 4. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇందాక నేను చెప్పినటువంటి ఎవరైతే మిగిలిన దూతలు, దేవదూతలు ఉన్నారో ఇక్కడ వారిని గురించి ప్రస్తావించబడిందండి. దాని తోక, ఎవరి తోక అండి? ఇక్కడ అపవాదిని సూచిస్తూ ఆ ఘట సర్పం యొక్క తోక ఏం చేసిందంటే ఆకాశ నక్షత్రంలో 3వ భాగము అంటే 1/3 ఆఫ్ ద గాడ్స్ ఏంజల్స్ వారందరినీ మోసపుచ్చడం ద్వారా వాడితో పాటు వారు కూడా కిందకి నెట్టివేయబడ్డారు, శపించబడిన ఆత్మలుగా మారిపోయారు. అదే అధ్యాయంలో మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 12వ వచనం 9వ వాక్యంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఓకే, ఇప్పుడు మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఈ ఆత్మల గురించి. అంటే ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి, వారందరినీ దేవుడే సృష్టించాడా అంటే ఈ దురాత్మలు తప్ప మిగిలినటువంటి ఆత్మలన్నీ కూడా దైవము నుండి వచ్చినటువంటి ఆత్మలే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాక మనం చూసామండి. ఓకే, మరి ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటండి? ఆత్మను కలిగి మనము జీవించాలి. ఒక క్రైస్తవుడు లేదా యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా అంగీకరించిన ఒక వ్యక్తి, రక్షణ పొందుకున్న ఒక వ్యక్తి ఆత్మను కలిగి, ఏ ఆత్మను కలిగి? పరిశుద్ధాత్మను కలిగి జీవించాలి అని నేను అంటానండి. నా మాటలు ఎంతమంది సమర్థిస్తారు? అందరూ సమర్థిస్తారా? ఓకే. కాకపోతే ఈ మాటలు నేను చెప్పినా చెప్పకపోయినా ప్రభువు అయితే ఎంతో స్పష్టంగా చెప్తున్నారండి. ఆయన్ని ఆశ్రయించేవారు, ఆయన యందు నమ్మిక ఉంచేవారు, ఆయన్ని విశ్వసించేవారు దేవుని ఆత్మను కలిగి ఉండాలని చెప్పి మన ప్రభువు కోరుకున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16 and 17 మనం చదువుకున్నట్లయితే,
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మనలో మన ప్రభు ఏ విధంగా ఉంటారు అని అంటే ఆత్మవశుడై ఆత్మపూర్ణుడై మనలో మన ప్రభువు నివసిస్తారండి. పరిశుద్ధాత్మగా ఆయన మనలో ఉంటానని, పరిశుద్ధాత్మ మీలో ఉండులాగున నేను తండ్రికి ప్రార్థిస్తానని ఇక్కడ ఎంతో స్పష్టంగా